సరే బ్రో, ఇప్పుడు మీకు ఛానల్ ఇచ్చేస్తానా? అరే అన్నా చెయ్యగానే ఆగు, మాట్లాడు. ఉంటాయినా ఉండాలా ఛానల్, లేకపోతే మేమన్నా ఉండాలా? తిన్నలు కూడా దగ్గర పెట్టి తీసుకో, గింత గింత తిండి పెడితే ఆయన తింటాడు. కంటెంట్ ఏమి ఇస్తాడు అన్న పబ్లిక్ కి? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరేషాన్ టాక్స్. సో ఏంటంటే మేము ఎన్ని రోజుల నుంచి ఎందుకు వస్తలేమంటే మేము యాక్చువల్గా వేరే ఛానల్కి పోదామని ప్లాన్ చేస్తున్నాం. సో అదే పరంగా ఇప్పుడు బొబ్బానికి పిలిచి మొత్తం క్లారిటీ ఇద్దామని చెప్పి, అంటే వీడియో పెట్టాలి కదా, అసలు ఎందుకు పోతున్నాం ఏంది అనే కారణం చెప్పాలని చెప్పేసి ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాం. సో ఒకటే గైస్, ఉంటాయినా ఉండాలా ఛానల్, లేకపోతే మేమన్నా ఉండాలా? ఛానల్ ఉండదు, మనమే వేరే ఛానల్కి వెళ్ళిపోతాం. సరే వద్దు వద్దు, మాకు ఛానల్ ఆఫర్స్ వస్తున్నాయి వేరే ఛానల్ నుంచి. సో అదే బొబ్బానికి క్లారిటీ ఇద్దామని చెప్పేసి కాల్ చేస్తున్నాం బొబ్బానికి. అనేక వంశనం మాట్లాడతాడంట అన్న. ఒకసారి సరే ఇడికి రా, స్కూల్ కాడికి. అన్నా ఫోన్ చేస్తే లేపుతలేరు. ఎవరు లేపుతలేరు? నేనా? నువ్వు లేపుతున్నా, వాళ్ళు లేపుతలేరు. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాం అన్న. అరే నేను వీడియో ఉందని చెప్పినా కదా బ్రో. నేను వీడియో స్కూల్ కాడికి అంటే ఒకసారి రానా? ఏమన్నా వీడియోలు చేయమ్మా గానే. జల్దీ రా. సో గాయ్స్, ఆయన వస్తుండే ఇప్పుడు, ఆయన రాగానే క్లారిటీ ఇచ్చేసి మేమైతే వేరే ఛానల్లో పోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. 15 minutes later. అన్న చెప్పేసాను కుల్లం కుల్ల అయింది అన్న, మేము ఛానల్కి వెళ్ళిపోతున్నాం అన్న. వేరే ఛానల్ ఆఫర్ వచ్చింది మాకు. జాబ్ అదేమన్నా? జాబే అనుకోరాదన్న. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అన్న, జాబ్ చేస్తలేం కదా, వేరే ఛానల్ జాబ్ చేద్దామని చెప్పి చూస్తున్నాం. ఎవరు ముగ్గురు కలిసి చేసుకుంటారా? ఆ ముగ్గురం కలిసి చేసుకుంటాం. ఫిక్స్ అయిపోయినాం అన్న. ఎందుకంటే రెగ్యులర్గా వీడియో చేస్తలేరు, ఏం చేస్తలేరు కదన్న. ఇప్పుడు మాకు మా టాలెంట్ బయట చూపించుకోవాలంటే రెగ్యులర్గా వీడియో చేస్తే అవుతుంది కదన్న. డీషోకి పోవాలన్నా కూడా ఇక్కడికైనా స్టార్ట్ చేయాలి కదన్న. బషీర్ మాస్టర్ గారు, బషీర్ మాస్టర్ డాన్స్ చెప్పాలా మళ్ళీ క్లారిటీగా. మీరే కామెడీ చేస్తారు. మరి ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ క్రికెట్ ఆడుతారా మీరు? మరి మేము ఆడుకుంటున్నాం. మరి అవన్నీ కారణాలు నాకు కుల్ల చెప్తున్నాం అన్న. మాకు ఛానల్లో చేయాలని చెప్పేసి లేదు, మేము వెళ్ళిపోతున్నాం. మాకు వేరే ఛానల్లో ఆఫర్ వచ్చింది కాబట్టి చెప్పడానికి పిలిచినాం అన్న. కుల్లం కుల్ల చెప్పాలా? వేరే ఛానల్ పోండి, ప్రాబ్లం లేదు. సీరియస్ చెప్తున్నా, ఒక వారం రోజులు మంచిగా ఉంటారేమో. ఏ ఛానల్ అవ్వవు, ఏ ఛానల్ అంటే మేము అర్థం చేసుకో. ఒక వారం రోజులు మంచిగా ఉంటావు హీరో నువ్వు. ఆడ కింగులు మీరు ముగ్గురు కింగులు ఉంటారు, ఇంకెవ్వడు ఉంటాడు. అందరు దొంగ, అసలు అందరు వేస్ట్ ఉంటారు. ఓ వారం తర్వాత మీ అంత వరస్ట్ లైఫ్ ఎవరు లీడ్ చేయడు. మనము ఆ లైఫ్ ఏమైంది మీకు? ఏం చేస్తున్నాం మన వీడియోస్? సరే బ్రో, ఇది చూడు, ఒక మాట చెప్పు. నేను నిన్న ఫోన్ చేసింది దేనికి? వీడియోలు చేస్తామన్నా కదా. అవ్వా, నా ఇంట్రెస్ట్ లేని ఏం చేస్తాం అన్న. నువ్వు కరెక్ట్ సపోర్ట్ చేస్తాను. ఒక టైంకి నువ్వు ఒక టైంకి ఈయన రాడు, ఒక టైంకి వీళ్ళు మీరిద్దరు రావు. ఎవడన్నా మీ ముగ్గుట్లో ఎవడన్నా కంటెంట్ చెప్తాడా? కూర్చుంటే కదా కంటెంట్ అయ్యేది. ఇప్పుడు మనం తీసుకుని వచ్చి ముగ్గురు కలిసి చేసుకుంటారా అన్న? మాకు ఏం లేదన్న, కుల్ల చెప్పాలంటే మాకు ఇల్లు నడుస్తలేదన్న మాది. మేము ఏదో ఒకటి చేయాలా. మాకు యూట్యూబ్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మాకు ఆఫర్ వస్తుంది, మేము వెళ్ళిపోతున్నాం అన్న, అంతే. సరే బ్రో, చేసుకోండి, తప్పలేదు అన్న. మంచో చెడో అన్న, ముంగట మనిషి నిభాయించుకుంటూ ఉంటుంది అన్న ఏదైనా సరే. ఇప్పుడు మనం పోయి ఆడ ఫ్రీగా అన్నా అంటే మనం వాడుకుంటారు, మంచిగా మేము మెయింటైన్ చేసుకుంటాం అన్న. మాకు తెలుసు అది. మేము సరే బ్రో, ఇప్పుడు ఏంది బ్రో, ఇప్పుడు నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? ఇది ఉందా? సరే చెప్తున్నా, ఛానల్ ఉందా లేదా సెకండరీ వద్దు. మాకు ఏ సంజాయించిన మేము అసలు పోదామని చెప్పి ఫిక్స్ అయినాం అన్న. మేము పోదామని ఫిక్స్ అయినాం అంతే. సరే, మీకు అంత డెడ్లీగా ఫిక్స్ అయితే నేను ఏం చేయలేను కదా దానికి. నువ్వేం అన్న ఫిక్స్ అయినా ఫిక్స్ కాకపోయినా నువ్వేం చేయలేవు అన్న, నీకు తెలియదు. ఏం చేయలేనంటే అవ్వ మళ్ళీ ఏం చేస్తున్నావు అన్న? అదే అంటున్నా, 3 ఛానల్ ఏం చేస్తున్నావు? 3 ఛానల్ కలిపి ఒకటి నీకు ఇస్తావు, ఒకటి వీనికి ఇస్తావు. ఇచ్చినాక ఏం చేయాలా? వీడియోలు చేయాలా? నువ్వు ఒక ఫుడ్ ఛాలెంజ్ వీడియోలే చేసుకో.
అన్నా ఫుడ్ ఛాలెంజ్ చేస్తలేనురా. చేసుకోరా మీరు మీరే ఫుడ్ ఛాలెంజ్ చేసుకోరు అన్ని చేసుకోరా ఫుడ్ ఛాలెంజ్ అలా చూడు కమెంట్లు పడుతున్నాయి నాకు. అన్న ఫుడ్ ఛాలెంజ్ చేస్తారు మంచిగా ఉంది కానీ ఒక వేరే ఛానల్లో చేసుకోరు కానీ దీంట్లో ఎంటర్టైన్మెంట్ మిస్సింగ్ ఉంది అంటారు వాళ్ళు. అవు అన్న మళ్ళీ నువ్వు ఆయన అన్న ఇగో తిన్నా తిన్నలు కూడా దగ్గర పెట్టి తీసుకో గింత గింత తిండి పెడితే ఆయన తింటాడు. కంటెంట్ ఏమి ఇస్తాడు అన్న పబ్లిక్ కి. చెప్పు ఇంట్రెస్ట్ బ్రో ఈ చూడు నాకు కమెంట్లు వచ్చిన నేనే ఫిక్స్ చేసి నీతో మాట్లాడదామని చెప్పేసి. అరే ఇవన్నీ వద్దానా ఇప్పుడు ఇగో సంవత్సరాలు అయిపోయినా ఉంది మాకు ఇంత ఈ పేరు అంటూ ఏది లేదు. కూడా గమ్మున డ్యూటీగో మేము కూడా గమ్మున వేరే ఛానల్ అన్నా లేకపోతే గమ్మున మేము కూడా డ్యూటీ మనది మనం చూసుకుందాం అన్న. ఇగో చెప్తున్నా ఎట్లయినా దీనిలో మనకి నేను ఏం చేయాలి నాకు చెప్పకు అంటున్నా. చెప్పగానే మనం ఎవరు బయట సారీ అన్న. ఇప్పుడు ఇన్ని రోజులుగా నీ దగ్గర ఉండి ఇప్పుడు వదిలేసా గలీజ్ ఉంటది కదా, అందుకే నువ్వు కూడా గమ్మున డ్యూటీకి మేము కూడా క్లారిటీ అని వీడియో పెట్టినా మనకు అంతే. ఇప్పుడు ఏదో దుష్మణి సరే చూడు మీరు పోతా అంటే నేను కూడా ఇన్ని ఇండ్ల నుంచి నేను ఎక్కడికి పోయినా అన్న పోయినా మీ గురించి ఆగున్నానా? అవ్వన్న ఆగున్నావా లేదా అన్న? ఆగుతావా అన్న? ఇగో నీకంటే పెళ్ళి నీకంటే రెస్పాన్సిబిలిటీస్ మేనేజ్ చేసుకుంటున్నాం అన్న. మాకేం కాలే అన్న, మేము ఇప్పటికైనా అన్ని స్టార్ట్ చేసుకోవాలి కదా అన్న. మాకు నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అన్న. బీయింగ్ ఇగో ఆయన ఇంట్లో కొడుకు నేను ఇంట్లో కొడుకున్నా. ఇప్పుడు మా మీద ఆధారపడి ఇప్పుడు ఏం టాపిక్ మాట్లాడుతారు? టాపిక్ ఏందన్నా? ఏం లేదన్న, బాధలు ఉన్నాయి నాకు అంతే. మన ఛానల్లో ఇప్పుడు నడిచేటట్లేదు. అందుకే గమ్మున సరే మళ్ళీ మీరు కంటిన్యూ చేసి ఉరికుర్రి మళ్ళా ఏం చేయాలన్నా? ఎంత చేసినా ఏడొస్తుందన్న మనకి. ఇప్పుడు కాన్స్టెంట్ గా వీడియోలు చేస్తలేం బ్రో, ఇప్పటి నుంచి చేద్దామని ఫిక్స్ అయినా నేను. అన్న ఫిక్స్ అవుతావు కానీ అది కాదన్న. నీకు నీ దోస్తులు ఇంపార్టెంట్ అంటావు కాదు. ఒకరోజు ఫోన్ చేస్తేనేమో పూర ఫామ్ హౌస్ పోయినా అంటాడు, మళ్ళీ ఇంకొక రోజు స్టేటస్ చూస్తేనేమో ఏడనో పోతాడు, చెప్పడు చేయడు. మళ్ళీ మేము ఎందుకన్నా ఉండి మేము నిన్ను నమ్ముకొని ఉంటాం కదా. చెప్పడు చేయడు అంటే రాత్రి 2 బజే 3 బజే పోతే అప్పుడు ఫోన్ చేయాలి. అలా పోవద్దనా టీం ఫస్ట్ నీకు యూట్యూబ్ ఇంపార్టెంట్ అనుకుంటే నువ్వు పోవద్దనా? మాకు ఏడైతే చెప్పు, నువ్వు గోకర్ణ ఈ కన్నా ట్రిపుల్ వేసి కూడా నువ్వు తిరుగుతుంటావు. ఒకటి సింపుల్, ఈ ఛానల్లో మేము కనిపించాము. ఒకవేళ నెక్స్ట్ ఎక్కడైనా కనిపిస్తే వేరే ఛానల్లో కనిపిస్తాం తప్ప ఇది వీడియో పెట్టకరే బ్రో. ఫస్ట్ అర్థం కావాలని అందరికి బ్రో. నీకు అర్థమైతలేదు ఇప్పుడు వీడియో పెట్టడానికి గలీజ్ ఉంటుంది, నీకు అర్థమైతలేదు. అదే అన్న గలీజా మంచో అన్న. ఒకసారి డిస్కస్ చేసి వీడియో పెడదాం. ఏమొద్దన్న డిస్కషన్, ఏం మాకు అవసరం లేదన్న. ఇవన్నీ నువ్వు ఎక్కించి తీసుకొచ్చినావు బ్రో. ఆయన ఎందుకు ఎక్కిస్తాడు? ఆయనకేం అవసరం? చెప్పినామా నా ఇష్టం లేదని చెప్తే వాళ్ళు కూడా ఇష్టం లేదని చెప్పారు. దీంట్లో ఏం అంటే నువ్వెందుకు చెప్పినావు మళ్ళా? వాళ్ళే చెప్పిరా ఇప్పుడు ఇక్కడ పోల్ ఎక్కువ మా సైడే ఉందా? ఎందుకంటే మేము ఇద్దరం ఫిక్స్ అయినాం. ఉన్నది ఎంతమంది? నలుగురమే కదన్నా. మేము ఇద్దరం ఫిక్స్ అయినాం. ఆయన అటు కాలేడు ఇటు కాలేడు, ఆయన మా దిక్కే వచ్చిండు అంతే. ఆయన ఏం కాలేడు అస్ట్. ఇక మాది మేము చేసుకుంటాం. ఫైనల్ మెసేజ్ ఇచ్చేసి ఫైనల్ మెసేజ్ పోయి ఇట్లా చేసుకోరని చెప్పేసి అంతే. అప్పుడు వద్దానా మేము ఆగము. నేను ఏమంటున్నా తెలుసా బ్రో, ఇప్పుడు మీకు ఛానల్ ఇచ్చేస్తున్నా, ఒకసారి వీడియో ఆపితే చెప్తాను. వద్దానా అవన్నీ వద్దానా? అర్థం కావాలి కదన్నా వాళ్ళకి కూడా మా బాధ లేదు, అసలు ఏమైతుందో అని అర్థం కాలేదన్న. వాళ్ళకి ఏం మీకు ఏమి హింస పెడుతున్నా లేకపోతే మీకు హింస పెడుతున్నావా, కాలు మొత్తుతున్నావు, అవన్నీ కాదన్న స్టోరీ. మా బాధలనే మేము చెప్పుకున్నాం. సరే బ్రో, ఇప్పుడు మీకు ఛానల్ ఇచ్చేస్తున్నా. అది ఎందుకు కొట్టినావా? ఛానల్ అనే ఉంటలేము ఎందుకు మరి? ఆయన బండి ఏం చేసింది? ఒకనొక దినం నా బండి రగొట్టిండు, అయిపోగొట్టేసి అంటే అవునా చెప్పి కొట్టాలి కదనా? చెప్పే కొట్టినా కదా ఇప్పుడు. అరే బదలాం ఎందుకన్నా మనకి పోయేటోళ్ళం మనం. అన్నా ఎందుకన్నా ఇవన్నీ? ఏం చేయాలా మరి? అరే అన్నా చెయ్యగనా మాట్లాడు అన్నా. అన్న నీ కోపం ఉంటే మాట్లాడు. పోతున్నామని చెప్పేసి ఇప్పుడు పోతున్నామని చెప్పి చెయ్యగలను. అవునా కొట్టిన బండి కొట్టిన గుర్తుకుందా? ఒక మాట చెప్పాలా? సరే ఇప్పుడు నీకు ఛానల్కి వెళ్ళిపోతున్నా. బండి ఎందుకు ఇరగొట్టు? నా బండి ఇరగొట్టినందుకు నీ బండి ఇరగొట్టేసి. నీ బండి అయిపోయా నేను ఏంది? నీ బండి అయిపోయి. నీ బండి కూడా వేపిస్తావు మరగడే కదా ఇరగొట్టించి చెప్పేసి. అన్నా పోనీ రాదన్న ఎందుకు కొట్టడా అన్న? అవన్నీ కావాలని చేస్తున్నాను వాంటెడ్లీ. బ్రో బ్రో అరే అన్న పోనీ అన్న చూడు బ్యాటీ అన్న. అరే అన్న వద్దు ఆ బ్యాటీ నీకు తెలుసు అన్న. అన్న చెయ్యకన్నా వంశాన వదిలేసే. ఇగో మనం పోతున్నాం, గమ్మున వెళ్ళిపోవాలి. వెళ్ళిపోమా పీకేసి వెళ్ళిపోము. కొత్త మరగడి ఇప్పించేసి
ఇరవటేసి వెళ్ళిపో. అరే వదిలేసేయనా, అయిపోయిందన్నా, ఆయన సాటిస్ఫై అయిపోయిందన్నా. ఒక విషయం పెట్టరా వంశీ, అన్నా మాట్లాడి వెళ్ళిపోదాం మనం. దాదా ఇప్పుడు కూడా నాకు కోపం లేదు. ఇట్లా ఒక విషయం పెట్టరా, ఇది ఎవరు ఇరగొట్టమన్నారు నీకు? నేను ఇరగొట్టామన్నా, ఆ? నాకు ఇరగొట్టాలి అనిపించింది. అయ్యో అన్న వీడియోలు ఉన్నప్పుడు మనం బండ్లు వలగొట్టుకున్నాము, అయిపోయింది. నా బండి వలగొట్టినావు, సర్ప్రైజ్ గిప్రైజ్ అన్నావు, అయిపోయింది. ఇప్పుడు నేను ఛానల్కి ఎట్లయినా నేను ఛానల్ ఉంటలేను కాబట్టి నేను కూడా ఇరగొట్టేసిన, అయిపోయింది. అంటే ఇది రివెంజ్ కదా, రివెంజ్ ఇది. అన్న దాని నాకు సంబంధం లేదు, నేను ముట్టుకోలేదు, బ్యాట్ ని కూడా ముట్టుకోలేదు. ఇప్పుడు సంబంధం లేదు, ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు కదా. ఏం ప్లాన్ చేసినావు నాకు? ఫోన్ చేసినావు అన్న, అసలు ఆయన వల్లకొడతా చెప్పి నాకు తెలియదు, తెలుసా అన్న మనకి? మనం మాట్లాడడానికి వచ్చినాం కదా. సోహెల్ ఇవన్నీ దొంగ మాటలు మాట్లాడు. దొంగ మాటలు అన్న, దొంగలంగా మాటలు మాట్లాడినా ఈడుంటే ఈ పని కాదు, ఈ పంచాయతీ. అరే అవ్వను, నువ్వు మాట్లాడగా నువ్వు అది ఎందుకు కొడతావన్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక దినం నాది కూడా ఇట్లా బండి రగొట్టింది బ్రో. అరే అవ్వను చెప్పి కొట్టాలన్నా కదా బ్రో, బండి రగొడితే ఎట్లుంటది అనేది. అరే ఎందుకని కొట్లాడలు పోయేటప్పుడు మనకి ఇది నీకు తెలియదా గిఫ్ట్ బండి అని చెప్పి? అది కూడా నాకు గిఫ్ట్ బండి అని తెలుసు కదా నీకు. అన్న ప్రతి ఒక్కరి బండి బండి అన్న. గిఫ్ట్ బండి కాదు, ఆ బండి పైన నేను ఎన్ని పనులు ర్యాపిడో కొట్టుకున్నా. గిఫ్ట్ బండి అయితే కాదు బ్రో అది. అన్న ఏదో ఒక బండి అన్న, బండి బండే కదనా. ఒక్క విషయం ఆగు బ్రో, ఇది గిఫ్ట్ బండి అన్న, గిఫ్ట్ బండి ఆగన్న ఒక్క నిమిషం. బండి మొత్తం మళ్ళీ కదా. ఇప్పుడు నేను కూడా రివెంజ్ తీసుకోవాలి. అవన్నీ కాదన్నా, ఇగో గిఫ్ట్ బండి అయినా సరే ఏ బండి అయినా సరే పోయాల్సిందన్న పెట్రోల్. ఏం చెప్పావురా? నువ్వు నా టక్క అంతే కదన్నా, లాజిక్ మాట్లాడనా, పిచ్చి మాటలు మాట్లాడు. పిచ్చి మాటలు గిఫ్టెడ్ బండి నువ్వు ఎట్లా అంటావా లాజిక్ గా? మరి ఇవన్నీ ఇగో వదిలేసి నేను ఈ ఛానల్ కనవాడు ఇప్పటికేంచి వీడియో అంతే. సరే ఇప్పుడు దీనికి ఎవరు జవాబు చెప్తాడు? కొట్టేసాం, ఆ పైసలు కొట్టేసాను. ఆ పైసలు కొట్టేస్తా. పైసలు బిచ్చపోరానే మన చెప్పేసామంటున్నా. ఇప్పుడు చూడు నాకు నువ్వు చెప్పి చేస్తావా, నువ్వు చెప్పి చేస్తావా, ఇచ్చేది నువ్వు చెప్పి చేస్తావా బండి ఆయన బండిలో కొట్టేటప్పుడు? బ్రో అదొక కంటెంట్ బ్రో. ఇది కంటెంట్, కంటెంట్ అన్న ఇది కూడా.